నెల్లూరు జిల్లా పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఉత్సవాలను ఏర్పాటు చేసే నిర్వాహకులకు తగు సూచనలను చేశారు. అనంతరం ఆయన మీడియాకు తెలియజేశారు. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఈ పర్మిషన్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఎట్లా అంటే, ఒక వెబ్సైట్ ఉంది ganeshutsav.net. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ganeshutsav.net దీంట్లోకి వెళ్ళి మీరు ఉచితంగా పర్మిషన్ తీసుకోవచ్చు. మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాత అంటే మీ యొక్క వివరాలు మొత్తం దీంట్లో ఎంటర్ అయిన తర్వాత పోలీస్ దగ్గరకు వచ్చి దాన్ని అప్రూవ్ చేసుకోవాలి. పోలీస్ అప్రూవల్ అయిపోయిన తర్వాత పోలీసు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది పోలీస్ స్టేషన్లో ఇస్తారు. అదర్వైజ్ మీరు అదే వెబ్సైట్లో కూడా మీరు ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన క్యూఆర్ కోడ్ని మీరు మండపం దగ్గర అంటించి పెట్టాలి. అది ఎందుకంటే పోలీసు వచ్చి చెకింగ్ చేసే పర్పస్ నిమిత్తం ఆ క్యూఆర్ కోడ్ని మీరు మండపం దగ్గర అంటించి పెట్టాలి. వచ్చి ప్రతి మండపం దగ్గర క్యూఆర్ కోడ్ ఉందా లేదా పోలీసు వెరిఫై చేస్తారు. క్యూఆర్ కోడ్ వెరిఫై చేసిన తర్వాత దాంట్లో పూర్తి వివరాలు వస్తుంటాయి. దాంట్లో ఎవరైతే నిర్వాహకుల పేర్లు, మండపం యొక్క బొమ్మ యొక్క ఎత్తు, మొత్తం వివరాలు, ఎప్పుడు నిమజ్జనం చేస్తారు, ఎన్ని రోజులు వరకు ఉంచుతారు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు అనేది మొత్తం దాంట్లో ఉంటాయి క్యూఆర్ కోడ్లో. సో కంపల్సరీ మీరు ప్రతి బొమ్మ దగ్గర క్యూఆర్ కోడ్ కలిగి ఉండాలి. క్యూఆర్ కోడ్ రావాలంటే ముందుగా మీరు ganeshutsav.net అప్లై చేసుకొని, అంటే మీరు క్రెడెన్షియల్స్ వివరాలు మొత్తం పొందుపరుచుకొని ఆ తర్వాత పోలీస్ దగ్గరకు వచ్చి అప్రూవ్ చేసుకోవాలి. అప్రూవ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తారు. పెద్దగా జరగలేదు మండలంలో, అయినా కానీ ట్రబుల్ మాంగర్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేస్తున్నాము. ఐడెంటిఫై చేసి వాళ్ళని బైండ్ అవుట్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఫైనల్లీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో పీస్ఫుల్గా హ్యాపీగా పండుగను జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. ఈ గణేష్ మండపాల దగ్గర ఎటువంటి డీజేస్ కి పర్మిషన్ ఇవ్వట్లేదు. డీజే పరిస్థితులు అనుమతించడం లేదు. డీజే పెట్టకూడదు. తర్వాత అక్కడ మైక్ సిస్టమ్స్ కూడా నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు బ్యాన్. అంటే రాత్రి వేళ ఎవరికి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడం కోసం ఆ టైంలో ఎటువంటి మైక్లు అక్కడ ఏర్పాటు చేయకూడదు. మైక్స్ ఆపేయాలి. కంపల్సరీ ఆపడం జరుగుతుంది.